అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ధీరజ'. రచన బుద్ధవరపు కామేశ్వరరావు గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? సాయంత్రం టీవీలో వస్తున్న అత్తాకోడలు సీరియల్ చూస్తున్న పార్వతమ్మ తలుపు చప్పుడు కావడంతో వెళ్ళి తీసింది. ఏడుస్తూ లోపలి గదిలోకి పోతున్న కోడలు ధీరజ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, "ఏరా నవీన్, ఏమైంది? మీ ఆవిడ అలా ఏడుస్తూ ఎందుకు వెళుతుంది? ఆ రిపోర్ట్లు చూసి డాక్టర్ ఏమంది?" కొడుకును పట్టుకుని కుదిపేస్తూ అడిగింది పార్వతమ్మ. "అమ్మా, అమ్మా, అది అది" అంటూ నసుగుతున్న కొడుకును, "చెప్పరా సన్నాసి, ఏమంది ఆ డాక్టర్?" అని కోపంగా అరిచింది. "అమ్మా, ధీరజకు పిల్లలు పుట్టే అవకాశం లేదట. పిల్లలు కావాలంటే వేరే మార్గాలలో ప్రయత్నం చేసుకోమంటున్నారు" అని అసలు విషయం చెప్పాడు నవీన్. "సరిపోయింది. నీకప్పుడే చెప్పా, ఈ అనాథ పిల్ల మనకెందుకురా, ఎంచక్కా మా తమ్ముడు కూతురు సుధన చేసుకోరా అని. విని చావలేదు. ప్రేమ ప్రేమ అంటూ ఈ దిక్కుమాలిన పిల్లను చేసుకున్నావు. పోనీలే, ఇష్టపడ్డావు కదా అని ఊరుకుంటే ఇప్పుడు ఇది గొడ్రాలని కూడా చెబుతున్నావు. అందుకే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మామయ్య కూతురు సుధకు ఇంకా పెళ్లి కుదరలేదు. నువ్వు ఊ అంటే ఎగిరి గంతేస్తాడు మా తమ్ముడు" చెప్పుకుపోతుంది పార్వతమ్మ. "నువ్వుండమ్మా, ఒకసారి ధీరజ అభిప్రాయం కూడా అడుగుతాను." తల్లికి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు నవీన్. "ఇంకా దాన్ని అడిగేదేంట్రా? ఈ కృత్రిమ గర్భాలు గట్రా మన ఇంటా వంట లేవు. దీనిని వదిలేయమని చెప్పడం లేదు. ఇది కూడా మనతో పాటు ఇక్కడే ఉంటుంది." సుధకు పుట్టిన పిల్లలను ఆడిస్తూ, కొడుకును రెచ్చగొడుతూ చెబుతుంది పార్వతమ్మ. గదిలో కూర్చుని ఏడుస్తూ తల్లి కొడుకుల సంభాషణ వింటుంది ధీరజ. ఒక్కసారిగా ఆమెకు తన గతం జ్ఞాపకం వచ్చింది. పసితనంలోనే తల్లిదండ్రులు పోగొట్టుకున్న తనను ఎవరో పుణ్యాత్ముడు ఓ అనాథ ఆశ్రమంలో చేర్పించాడు. తను అక్కడే పెరిగి ఇంటర్ వరకు చదువుకుంది. ఆ ఆశ్రమానికి రోజు తన ఆటోలో సరుకులు తీసుకుని వచ్చేవాడు ఈ నవీన్. 5 సంవత్సరాల క్రితం మొదలైన ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి దిశగా అడుగులు వేస్తున్న సమయంలో, "నవీన్, నేను అనాథను, ఆస్తులు లేవు. నేను మీ అమ్మగారి అభిమానం పొందగలనా?" అని సందేహంగా అడిగింది తను. "ధీరు, అభిమానం సంపాదించడానికి ఆస్తులే అక్కర్లేదు. మాట మంచితనం ఉంటే చాలు" తనకి నచ్చచెప్పాడు నవీన్. ఆ తరువాత ఆశ్రమ పెద్దల అంగీకారంతో మా ప్రేమ ఫలించి పెళ్లి వరకు వచ్చింది. భర్తతో నట్టింట అడుగుపెట్టిన రోజు నుంచే పార్వతమ్మ సాధింపులు మొదలయ్యాయి తనకు. ఆవిడ మేనకోడలి స్థానంలో తను వచ్చిందని ఆవిడకు అక్కసు. కానీ నవీన్ కోసం అవన్నీ భరించింది తను. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయిన ధీరజ నవీన్ గదిలోకి రావడంతో వాస్తవంలోకి వచ్చింది. "ధీరు, అమ్మ చెప్పింది విన్నావు కదా. ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం?" గదిలోకి వచ్చి భార్యను అడిగాడు నవీన్. "ఓ పని చేద్దాం. అత్తయ్యగారు కృత్రిమ గర్భం వద్దు అంటున్నారు కాబట్టి ఓ అనాథ శిశువును దత్తత తీసుకుందాం" అని ఆశగా చెప్పింది. "అబ్బే, ఎవరికో పుట్టిన బిడ్డ మన బిడ్డ ఎందుకు అవుతాడు తీరు? నేను కూడా ఎవరికి పుట్టానో తెలియని అనాథనే కదా. మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు?" "అది వేరు. అయినా నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని ఇప్పుడేగా తెలిసింది. చూడు ధీరు, మా నాన్న ఒక్కడే కొడుకు. మా నాన్నకు నేను ఒక్కడినే. అందుకే అమ్మ మా వంశాకురం కోరుకోవడంలో తప్పు లేదంటాను. నవీన్, నీ మనసుకు నచ్చింది చేయడంలో తప్పు లేదు. కానీ వేరొక మనసును నొప్పించి చేయడం పెద్ద తప్పు. సరే, ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు మీ సుధను వివాహం చేసుకుంటావు. నేను మీకు పుట్టబోయే పిల్లలను ఆడిస్తూ అత్తగారి సేవలో తరించాలి. అంతేనా? చూడు తీరు, నాకు నువ్వు కావాలి. అలాగే నాకు నా ద్వారా పుట్టిన సంతానం కావాలి. ఇంకా నిర్ణయం నీదే. రేపు ఉదయంలోగా ఏ విషయం ఆలోచించుకుని చెప్పు" అని కరాఖండిగా చెప్పాడు నవీన్. "సరే నవీన్, ఏ విషయం రేపు ఉదయంలోగా చెబుతాను" ఏదో నిశ్చయానికి వచ్చినట్లు చెప్పింది ధీరజ. మర్నాడు ఉదయం నిద్రలేచిన నవీన్కు ధీరజ కనపడకపోవడంతో ఇల్లంతా వెతికినా అతనికి టేబుల్ మీద ఉత్తరం కనబడింది. "నవీన్, నీ బాధ నాకు అర్థమైంది. నా ద్వారా నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. అందుకే నేను నీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నా కోసం వెతకవద్దు. నీ జీవితంలోకి రాబోయే సుధ జీవితం నాలాగా కాకూడదని, ఆమెకు సంతానం కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఎప్పటికీ నీకు ఏమీ కాని ధీరజ." ఉత్తరం చదివిన నవీన్ కాసేపు మౌనంగా ఉండిపోయి తరువాత, "అమ్మా, మామయ్యను రమ్మని చెప్పు" అని చెప్పాడు తల్లితో. ఇంటి నుంచి బయలుదేరిన ధీరజ సముద్రం వైపుగా నడుస్తుంది. "హ్మ్, నేనెవరి కోసం బతకాలి?
తల్లిదండ్రులు ఎవరో తెలియదు. తోడబుట్టిన వారు లేరు. బంధువులు లేరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మొగుడు మోజు తీరాక గొడ్రాలంటూ తన బంధాన్ని వదిలించుకున్నాడు. అనాథగానే పెరిగాను. అనాథగానే పోతాను. నా కోసం కన్నీరు కార్చేవారు ఎవరూ లేరు. అమ్మా సాగరమాత, నన్ను నీ అక్కున చేర్చుకో. పరి విధాలుగా ఆలోచిస్తూ సముద్రంలోకి నడవసాగింది ధీరజ. ఈలోగా అమ్మా నువ్వు వెళ్ళకమ్మా, వెనక్కి వచ్చేయమ్మా, ప్లీజ్ అమ్మా, మమ్మల్ని వదిలి వెళ్ళకు, మాకు భయం వేస్తుంది అంటూ ఎవరో పిల్లలు గట్టిగా అరవడం ఆమె చెవిన పడింది. నన్ను అమ్మా అని పిలిచేవారెవరున్నారు? నాకా అదృష్టం లేకుండా చేశాడు కదా ఆ భగవంతుడు. అంతా నా భ్రమ అనుకుంటూ మరింత లోపలికి వెళ్ళడానికి సమాయత్తం అయింది ధీరజ. మళ్ళీ అవే పిలుపులు వినబడడంతో అనుమానం వచ్చిన ధీరజ ఓసారి దూరంగా ఉన్న ఆ గట్టు వైపు చూసింది. ఇద్దరు చిన్నపిల్లలు తన వైపు చూస్తూ ఏడవడం ఆమె కంటబడింది. వెంటనే తన ప్రయత్నం విరమించుకున్న ధీరజ ఆ పిల్లల వద్దకు వెళ్ళి, ఏడవకండి నాన్న, అసలేం జరిగింది అని వాళ్ళని బుజ్జగిస్తూ అడిగింది. ఆంటీ, అమ్మా నాన్న ప్రతిరోజు దెబ్బలాడుకుంటారు. నిన్న రాత్రి కూడా నాన్న తాగి వచ్చి అమ్మను కొట్టాడు. అమ్మ కూడా నాన్నను కొట్టింది. తెల్లారి లేచి చూస్తే నాన్న నోట్లోంచి నురగలు వస్తున్నాయి. అమ్మ ఆయనను లేపడానికి ప్రయత్నం చేసింది. ముక్కు దగ్గర వేలు పెట్టి చూసింది. అంతే. వెంటనే మమ్మల్ని ఈ బీచ్‌కు తీసుకుని వచ్చి తను వచ్చేదాకా ఇక్కడే ఉండమని అదుగో ఆ నీటిలోకి వెళ్ళింది. వెళ్ళి చాలా సేపయింది. ఇంకా రాలేదు అంటూ ఏడుస్తూ చెప్పాడు ఆ కుర్రవాడు. అంతే. జరిగిన విషయం అర్థమైంది ధీరజకు. ఊరుకో నాన్న, ఊరుకో తల్లి. మీరు ఏడుస్తున్నారని మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని మీ అమ్మే నన్ను పంపింది. నడవండి, మనం ఇంకో ఇంటికి వెళదాం. ఇప్పటి నుంచి నేను ఆంటీని కాను, అమ్మను. ఏది ఓసారి అమ్మా అని పిలవండి. ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ వారిని గుండెలకు హత్తుకుంటూ అడిగింది ధీరజ. అమ్మా, నువ్వు కూడా మా అమ్మలా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవు కదా? ధీరజను అల్లుకుపోతూ అడిగారు పిల్లలు. లేదురా, మీరు నాకు దేవుడిచ్చిన పిల్లలు. నేను మీకు దేవుడిచ్చిన తల్లిని. మనది దేవుడు కలిపిన బంధుత్వం. తనలాగా ఈ పిల్లలు కూడా అనాథలా కాకూడదని కృతనిశ్చయంతో చెప్పింది ధీరజ. కాసేపటికి దూరాన్నించి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పేద మరియు అనాథ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు, అలాగే స్వయం ఉపాధికి ప్రభుత్వం కల్పిస్తున్న చక్కటి అవకాశాలు వివరాల కోసం ఈ వేదిక వద్దకు రండి అని మైకులో వస్తున్న ప్రకటన వినడంతో తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఆ వైపుగా నడక సాగించింది ధీరవనిత ధీరజ. బంధుత్వాలు కలుపుకుని ముందుకు వెళుతున్న ఆ ముగ్గురిని చూస్తూ ఆనందంగా వెనక్కి వెళ్ళింది సాగరమాత. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.